హాయ్ ఇయర్స్ నేను మీ డాక్టర్ రామకృష్ణ స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్ హైదరాబాద్. సో, ఈరోజు చాలామంది మనము లాస్ట్ ఎన్నో వీక్స్ నుంచి చేస్తున్నయి ఏంటంటే, మనం గ్యాస్ట్రిక్ సమస్య మీద, లివర్ కంప్లెయింట్స్ మీద, లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ మీద, కాన్‌స్టిపేషన్ మీద ఇలా రకరకాల వీడియోలు చేస్తూ వస్తున్నాం. సో, మన వ్యూవర్స్ కామన్‌గా జనరల్‌గా ఒక క్వెషన్ అడుగుతున్నారు. సార్ గ్యాస్ట్రిక్ సమస్యకి వల్ల వచ్చే ఛాతీ నొప్పికి జనరల్‌గా మనకు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వచ్చే ఆ ప్రాబ్లమ్‌కి డిఫరెన్స్ ఏంటి సార్? అది ఎలా గుర్తించాలి అని అంటారు. సో, జనరల్‌గా ఎప్పుడైనా గ్యాస్ట్రిక్ సమస్య ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనకి ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఎక్కువ మనకి పెయిన్ ఏమవుతుందంటే, కడుపులో బొడ్డు మీద పై భాగంలో స్టార్ట్ అయ్యి, ఈ డొక్కలంటారు గదా! డొక్కలలో పెయిన్ వచ్చేసి మనకి జనరల్‌గా ఏమొస్తుంది అనంటే కొంచెం తేపులొచ్చి అప్పుడు నొప్పి వస్తుంటుంది. అయితే హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అనంటే, వాళ్ళకి జనరల్‌గా చెమట చలి చెమటలు ఎక్కువ వస్తాయి. ఇంకొకటి అలాగే లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ పెయిన్ వచ్చేసి, ఆ పెయిన్ ఏదో లాగినట్టు, గుంజినట్టు ఇట్లా తీగ లాగినట్టు వస్తుంది. దాంతో పాటు ఈ వేళ్ళు ఉంటాయి గదండీ! ఈ వేలు చివరి భాగం వరకి మనకి పెయిన్ వస్తుంది. ఛాతీ నొప్పి ఉన్న వారికి వేలు చివరి భాగం వరకి పెయిన్ వచ్చేసి, వేల్లో ఇక్కడ మంట ఏదో లాగి గుంజినట్టు అనిపిస్తుంది. ఇంకొకటి వీళ్ళకి ఏమవుతుంది అనంటే, కళ్ళు మూసుకుపోయినట్టు, ఎక్కువ ఈ చెయ్యి లేపాలన్నా బరువు అనిపించినట్టు ఇలాంటి లక్షణాలుంటాయి. ఇంకొకటి ఏమవుతుందంటే ఛాతీ ప్రాబ్లమ్ ఇప్పుడు మనకు హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, లేకపోతే బీపీ ఎక్కువ ఉన్నప్పుడు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళలో ఏమవుతుంది అంటే ఫెయింటింగ్ అంటే ఐస్ ఇట్లా కొంచెం డల్ అయిపోయినట్టు, వికారంగా అంటే వికారం నోట్లో ఒక వికారమైన సెన్సేషను అలా ఎక్కువ అనిపిస్తుంది. ఇంకా నడవాలన్నా గానీ వాళ్ళకి కొంచెము ఆయాసము, దమ్ము అనేది ఎక్కువ ఉంటుంది. సో, గ్యాస్ట్రిక్ పెయిన్స్‌లో ఎక్కువ ఆయాసము, దమ్ము అనేది ఉండదు. కానీ హార్ట్ ప్రాబ్లమ్స్‌లో నడవాలన్నా ఆయాసము, దమ్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. బరువు ఎక్కువ అనిపిస్తుంది. ఇందులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌లో మంట ఎక్కువుంటుంది. ఇక్కడ హార్ట్ ప్రాబ్లమ్‌లో బరువు అంటే ఛాతీలో ఏదో పెద్ద బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. సో, ఇది చాలా ప్రైమరీ డిఫరెన్స్ అండి. ఇంకొకటి గ్యాస్ట్రిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి తేపులు ఎక్కువ వస్తాయి. రెగ్యులర్‌గా తేపులు రావడం అనేది జరుగుతుంది. అదే హార్ట్ బర్న్స్‌లో ఎక్కువ తేపులనేది తక్కువ ఉంటుంది. ఇంకొకటి బర్నింగ్ అనేది కూడా తక్కువ ఉంటుంది. కానీ గ్యాస్ట్రిక్ పెయిన్‌లో బర్నింగ్ అనేది ఎక్కువుంటుంది. ఇంకొకటి గ్యాస్ట్రిక్‌లో పొట్ట ఉబ్బినట్టు అనిపియడము, లేకపోతే కొంచెం తినగానే ఆకలి కడుపు నిండినట్టు అనిపియడం ఇలాంటివుంటాయి. అదే హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇట్లా పొట్ట ఉబ్బినట్టు గానీ, కొంచెం తినంగానే కడుపు ఇబ్బంది పెట్టడం గానీ, ఇలాంటి సమస్యలుండవు. సో, ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ రేడియేట్ అయితుంది, లెఫ్ట్ హ్యాండ్‌లో బరువు అనిపిస్తుంది, అలాగే దాని ఛాతీలో నొప్పి ఏదో లాగి పట్టి గుంజినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ హార్ట్ ప్రాబ్లమ్‌కి సంబంధించిన లక్షణాలు. అలా గ్యాస్ట్రిక్‌లో అయితే అలా గుంజినట్టు గానీ, లాగినట్టు గానీ, చెయ్యి ఇట్లా ఏదో బ్యాండ్ పెట్టి గుంజినట్టు ఇలాంటి లక్షణాలు గ్యాస్ట్రిక్ సమస్యలో ఉండవు. సో, ఇది ప్రప్రథమంగా మనం తెలుసుకోవాల్సిన డిఫరెన్స్ అండి.